దేశ రాజధాని, దేశానికి భద్రతకు ప్రతీకగా ఉండాల్సిన ఢిల్లీ. కానీ అక్కడే మహిళల భద్రతపై మరోసారి భయంకర ప్రశ్నలు తలెత్తే ఘటన వెలుగులోకి వచ్చింది. కొన్నేళ్ల క్రితం దేశాన్ని కుదిపేసిన నిర్భయ ఘటన జ్ఞాపకాలను మళ్లీ గుర్తు చేసేలా ఈ సంఘటన ఉందని చెప్పాలి. పని ముగించుకొని ఇంటికి వెళ్లేందుకు ఓ మహిళ రాత్రివేళ బస్టాండ్ వద్ద వేచి ఉంది. ఇంటికి సురక్షితంగా చేరాలని మాత్రమే ఆమె ఆలోచన. కానీ అదే ప్రయాణం ఆమె జీవితంలో భయానక అనుభవంగా మారింది. రాణిబాగ్ ప్రాంతంలో ఆగి ఉన్న ఓ ప్రైవేటు బస్సు ఎక్కిన కొద్ది క్షణాల్లోనే పరిస్థితి పూర్తిగా మారిపోయిందని ఆరోపణ. బస్సులో ఉన్న డ్రైవర్, కండక్టర్ కలిసి ఆమెను బలవంతంగా లోపలికి లాక్కెళ్లి కదులుతున్న బస్సులోనే దారుణానికి పాల్పడ్డారని బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన దేశ రాజధానిలో మహిళలు ఎంత అసురక్షితంగా ఫీల్ అవుతున్నారో మరోసారి చర్చకు తెచ్చింది. आम आदमी पार्टी के दिल्ली के प्रदेश अध्यक्ष वहां जाते हैं कि पॉक्सो के मामले में जमानत कैसे हो गई। एलजी साहब इसका जवाब दीजिए, पुलिस वाले इसका जवाब दीजिए। तो इनको घसीट घसीट के पकड़ के गिरफ्तार किया गया। कल वो दृश्य आपने देखा होगा। उसकी कोई चिंता नहीं है। हम लोगों को लाठियों से भी पीटना है, पिटवाओ, कोई दिक्कत नहीं। जेल में डालना है, डालो। लेकिन 3 साल की बच्ची के लिए इंसाफ मांगना कहां का गुनाह है और अपराध है, ये मोदी जी और अमित शाह जी को बात बताना चाहिए। ये नारी बंधन, महिला सुरक्षा की जो नौटंकी पूरे देश में घूम घूम के करते रहते हो आप लोग, ये है तुम्हारी नारी बंधन और महिला सुरक्षा की असलियत। 3 साल की मासूम बच्ची स्कूल में सुरक्षित नहीं है। तो इसलिए मैं भी आज पत्र लिख रहा हूं, दिल्ली के एलजी से मिलने का समय मांग रहा हूं और एक प्रतिनिधि मंडल के साथ उनसे मिलके इस पूरे मामले पर अपनी बात रखूंगा। अगर उन्होंने मिलने का समय दिया और नहीं मिलने का समय दिया तो फिर బాధితురాలు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం రాత్రి తన పని ముగించుకొని సరస్వతి విహార్ బస్టాండ్ వద్ద ఇంటికి వెళ్లేందుకు ఎదురు చూస్తుంది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ప్రైవేటు బస్సు సాధారణ ప్రయాణంలానే అనిపించింది. కానీ బస్సు ఎక్కిన వెంటనే పరిస్థితి భయంకరంగా మారిందని ఆమె ఆరోపిస్తుంది. ఆమెను బలవంతంగా అదుపులోకి తీసుకొని తీవ్రంగా హింసించారని ఫిర్యాదులో పేర్కొంది. అనంతరం నిందితులు బాధితురాల్ని నంగ్లోయి సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో వదిలివేసి పరారయ్యారని సమాచారం. తీవ్ర మానసిక ఆవేదనలో ఉన్నప్పటికీ ఆమె ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించడం విచారణలో కీలకంగా మారింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే స్పందించి బాధితురాలికి వైద్య సహాయం అందించారు. ఈ ఘటనపై పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు ప్రారంభించారు. బస్సు వివరాలు, సీసీటీవీ ఫుటేజీలు, ప్రయాణ మార్గం వంటి అంశాలను పరిశీలిస్తూ నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఇలాంటి ఘటనలు ప్రతిసారి ఒకే ప్రశ్నను ముందుకు తెస్తున్నాయి. మహిళలు రాత్రి వేళల్లో సురక్షితంగా ప్రయాణించగలరా? ప్రజా రవాణా వ్యవస్థలో భద్రతా ప్రమాణాలు ఎంత బలంగా ఉన్నాయి? నేరాలపై కఠిన చర్యలతో పాటు నివారణ చర్యలు కూడా అంతే ముఖ్యం. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతుంది. అధికారిక విచారణ పూర్తయ్యే వరకు పూర్తి వివరాలు మారవచ్చు. అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించడం లేదా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే క్యూన్యూస్ కు కాల్ చేయండి. సంప్రదించాల్సిన నెంబర్లు 8143001981. మీ తరపున మేం బాధ్యత తీసుకొని మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం, ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మీ క్యూన్యూస్ లో.